తిరుమల శ్రీవారి లడ్డుపై దుమారం కొనసాగుతున్న వేళ వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్తీ అయింది నెయ్యి కాదని, ఆవులే కల్తీ అయ్యాయని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్తీ నెయ్యిగా చెప్తున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావచ్చని, ఆవులు అవిశలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారు చేసే నెయ్యి అయి ఉండొచ్చని పేర్కొన్నారు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్టు లడ్డులో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని విమర్శించారు. పరీక్షలో ఖచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్డీబీబీ తన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు. ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేసే మన దేవుణ్ణి మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో పునాదులు కదిలిపోయే పరిస్థితి రావడంతో ఎక్కడెక్కడో కలుగులో దాక్కున్న పార్టీ సుప్పునీలు, శుద్ధపూసల్ని జగన్ రెడ్డి బ్రతిమాలుకొని మరీ బయటకు తెచ్చి ప్రెస్ మీట్లు ప్రకటిస్తున్నారు. నోరు తెరిస్తే దుర్గంధం వ్యాప్తి చేస్తే నేతలంతా వచ్చి ప్రెస్ మీట్లు తిరుమల లడ్డు వ్యవహారంలో ఏమి చేయలేదని చెప్పేందుకు ఆరాటపడ్డారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు చాలా కాలం తర్వాత వైసీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. వంశీ దిగులుగా కూర్చున్న కొడాలి నాని మాట్లాడారు. ఓడిపోయినప్పటి నుండి గడ్డమే చేయించుకోనట్టుగా ఉన్న ఆయన తన మాటలో ఎక్కడ పొల్లు లేకుండా జాగ్రత్త పడ్డాడు. లుచ్చ భాష మాట్లాడి ఆయన నెయ్యి కల్తీ కాలేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ స్పీకర్ తమ్మినేని అసలు తప్పు ఆవుదని, అదేదో తిని అలాంటి పాలిచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు కామెడీ అవుతున్నాయి. వైసీపీలో సైలెంట్ గా ఉన్న నేతలందరినీ ప్రెస్ మీట్లు పెట్టాలని సంకేతాలు పంపుతున్నారు. కానీ అత్యధిక మంది సైలెంట్ గా ఉన్నారు. ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేరు. గతంలో మాట్లాడేందుకు అసలు సిద్ధంగా లేరు.